ప్రపంచంలోని మిగతా దేశాల చరిత్ర అంతా ఒకలా ఉంటే ఈజిప్టు చరిత్ర మాత్రం ఎంతో ఆసక్తిగా ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. ఈజిప్టు అంటే ఎన్నో వేల మమ్మీలు, వందల పిరమిడ్లకు ప్రత్యేకత. అసలు ఆ పిరమిడ్లను ఎప్పుడు నిర్మించారో, ఎలా నిర్మించారో ఖచ్చితంగా తెలియదు. సమాధుల కోసం పిరమిడ్లు నిర్మించాలని వాళ్ళకెందుకు అనిపించింది అన్నది పరమ రహస్యం. వాళ్ళ బొమ్మల భాషలోని చాలా బొమ్మలకు అర్థమేంటో అర్థం కాదు. ప్రాచీన కాలంలో అలాంటి భాషను వాళ్ళు డెవలప్ చేసుకోవడం ఆశ్చర్యకర విషయం. అసలు ఈజిప్షియన్లు ఏమేమి కనిపెట్టారు? గర్భం రాకుండా ఎలా ఆపగలిగేవారు? గర్భవతి అయితే ఎలా తెలుసుకునేవారు? వారు పిల్లులను ఎందుకు పెంచుకునేవారు? అసలు చనిపోయిన వారిని మమ్మీలుగా ఎందుకు చేసేవారు? పిరమిడ్ లోపలికి వెళ్ళిన రోబోలు ఏమి చూశాయి? ఇలా పూర్వకాలపు ఈజిప్టు గురించి చాలా రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈజిప్టుకు సంబంధించి పూర్తి విషయాలు మీకు తెలియాలంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇది మీకు తెలుసా? ఈజిప్షియన్లు క్రీస్తుపూర్వం 5000 నుండి టూత్పేస్ట్ను ఉత్పత్తి చేసినట్లు అనేక ఆధారాలు ఉన్నాయి. వారు తమకు అందుబాటులో ఉన్న వివిధ పదార్థాలతో పొడిని ఉత్పత్తి చేశారు. కానీ ఈ రోజుల్లో అటువంటి పేస్ట్ను ఉపయోగించడానికి ఖచ్చితమైన మార్గం మనకు తెలియదు. పెప్పర్ ఫ్లేవర్ను ఎక్కువగా వాడేవారు. అలాగే ఉప్పుతో తయారు చేసిన పేస్టులు కూడా ఉండేవి. యాంటీబయాటిక్స్ 20వ శతాబ్దంలో అధికారికంగా కనుగొనబడినప్పటికీ ప్రాచీన ఈజిప్షియన్ వైద్యులు ఫంగల్ గాయాలకు చికిత్స చేయడానికి పూత పూసిన ఫ్లాట్ బ్రెడ్ను ఉపయోగించేవారు. ఇలాంటి మందులు బాగా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రాచీన ఈజిప్టు డాక్టర్లు అప్పట్లోనే అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా చేసేవారు. వీరు ఆధునిక పద్ధతులతో పోల్చదగిన ఖచ్చితమైన మరియు ప్రత్యేకమైన వైద్య పరిజ్ఞానాన్ని కలిగి ఉండేవారు. మమ్మీలను పరిశీలించే శాస్త్రవేత్తలు కొన్ని సవాలు చేసే ఆపరేషన్ల జాడలను కనుగొన్నారు. గుండె బైపాస్ సర్జరీ, అవయవ మార్పిడి శస్త్రచికిత్స మరియు ప్లాస్టిక్ సర్జరీ కూడా అప్పట్లోనే చేసేవారని తెలిసింది. ఈజిప్షియన్లలో కంటి వ్యాధి ఒక సాధారణ వ్యాధి. ఇలాంటి వ్యాధులకు చాలా సులభంగా చికిత్స అందించేవారు. అయితే ప్రాచీన ఈజిప్టులో స్త్రీ గర్భవతిగా ఉందో లేదో తెలుసుకోవడానికి వెల్లుల్లి లేదా ఉల్లిపాయలు ఉపయోగించేవారు. రాత్రి సమయంలో వెల్లుల్లి లేదా ఉల్లిపాయను స్త్రీ యొక్క జననాంగం లోపలికి ఉంచుతారు. ఉదయం లేచాక స్త్రీ శ్వాసలో ఉల్లిపాయ లేదా వెల్లుల్లి వాసన వస్తే ఆమె గర్భవతి కాదని చెప్పేవారు. వాసన రాకుంటే వాసన పైకి వెళ్లకుండా శిశువు అడ్డుకుందని నమ్ముతారు. అలాగే ఇంకొక పద్ధతి ప్రకారం కొన్ని రోజులు గోధుమల మీద యూరిన్ పోయమని చెప్పేవారు. ఒకవేళ ఆ గోధుమలు మొలకెత్తాయంటే ఆ అమ్మాయి గర్భవతి అయ్యిందని అర్థం. లేదా ఆ గోధుమలు అలాగే ఉంటే ఆ అమ్మాయి గర్భవతి కాదని అర్థం. అయితే ఈ ప్రయోగం ఫలితాలు ఎక్కువగా నిజమయ్యాయి అని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పుడంటే గర్భం రాకుండా ఉండటానికి ఎంతో టెక్నాలజీ, ఎన్నో మందులు వచ్చాయి. కానీ అప్పట్లో ఈజిప్షియన్లు ఎలా కంట్రోల్ చేసేవారో తెలుసా? గర్భం రాకుండా ఉండటానికి వాళ్ళు ఎన్నో విధానాలను కనుక్కున్నా అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఇదొక్కటి తప్ప. అదేంటంటే పిడికడంత మట్టిని, తేనెని రెండింటినీ కలిపి దీంట్లో క్రొకడైల్ యొక్క పేడని కలుపుతారట. ఇలా చేసిన మొత్తాన్ని ఆడవారి కింది భాగంలో పెడతారట. అది కూడా వారు ఆ కార్యంలో పాల్గొనే ముందు. క్రొకడైల్ యొక్క పేడ అనేది స్పెర్మిసైట్గా బాగా పనిచేస్తుందట. అందుకనే దీనిని అక్కడ ఉంచుతారు. అంతేకాదు అప్పట్లోనే కండోమ్స్ను ఉపయోగించేవారు. లయన్ క్లాత్స్ను వీరు కండోమ్లుగా ఉపయోగించేవారు. పలు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు వీరు ఇలా చేసేవారు. అయితే అప్పట్లో ఈజిప్టులో స్త్రీ పురుషులిద్దరూ సమానమే. సమాజంలో ఇద్దరికీ ఒకే గౌరవం ఉండేది. ఇరువురి కోసం ఒకే రకమైన చట్టాలు అమలులో ఉండేవి. ఈజిప్టు స్త్రీలు ఎన్నో హక్కుల్ని, స్వేచ్ఛని కలిగి ఉండేవారు. వీరి పేరు మీదనే ఆస్తులు కొనడం, అమ్మడం, అలాగే సంపాదించుకునే స్వేచ్ఛ ఉండేది. ఆడవాళ్ళు వ్యాపారాలు కూడా చెయ్యొచ్చు. భర్తతో విడాకులు తీసుకున్నాక మగవాళ్ళలాగే మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవడం, అలాగే స్త్రీ వివాహానికి ముందు భర్తకు తెచ్చిన ఆస్తి మరియు సంపదను విడాకుల అనంతరం తిరిగి తీసేసుకోవడం వంటి ఎన్నో హక్కుల్ని పూర్వకాలం నుండే ఇక్కడి స్త్రీలు కలిగి జీవించారు. ఇప్పటికీ ఈజిప్టులో డబ్బులున్న వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళ రాజ్యమే నడుస్తుందట. ఇంట్లో పనిచేసే పని మనిషి దగ్గర నుండి ప్రతిదీ ఆడవారి దగ్గరుండి చూసుకుంటారట. ఇక ఈజిప్టులో అప్పట్లో ఆడవారితో పాటు మగవారు కూడా అందంగా ముస్తాబయ్యేవారు. వీరు అందంగా మేకప్ చేసుకొని బయటకు వెళ్ళేవారు. అప్పట్లోనే వీరు సన్ స్క్రీన్ లోషన్స్ వాడేవారట.
వీరి మేకప్లో ముఖ్యంగా కంటి కింద ఆకుపచ్చ లేదా నలుపు రంగును రాసుకునేవారు. ఆకుపచ్చ రంగు రాగి నుండి, నలుపు రంగు సీసా నుండి తయారు చేసేవారు. ఇవి సూర్యుడి నుండి వీరి కళ్ళకు రక్షణను అందించడంతో పాటు ఈ మేకప్కు మాయవైద్యం చేసే శక్తి ఉందని నమ్మేవారు. అలాగే పూర్వకాలంలో పెళ్లి చేసుకోబోతున్న స్త్రీ కన్యనా కాదా అనే విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. పెళ్లికి ముందు స్త్రీ ఎవరితో సంబంధం కలిగి ఉన్నా దానిని పట్టించుకునేవారు కాదు. కానీ పెళ్లి తర్వాత మాత్రం ఆ స్త్రీ తన భర్తకు విధేయంగా నడుచుకోవాలి. ఎందుకంటే పెళ్ళైన స్త్రీని పవిత్రంగా భావించేవారు. ఒకవేళ వీరు తప్పు చేస్తే మాత్రం కొరడాలతో కొట్టడం లాంటి శిక్షలు వేసేవారు. కానీ ఈ షరతులు స్త్రీలకు మాత్రమే, పురుషులకు ఉండేవి కావు. ఒక పెళ్ళైన మగవాడు మరొక స్త్రీతో అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నా దాన్ని తప్పుగా పరిగణించేవారు కాదు. ఇక భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలంటే అంత సులభం కానే కాదు. విడాకులు తీసుకోవాలంటే 2 కారణాలకు మాత్రమే అనుమతించేవారు. 1 వీరికి సంతానం లేకపోవడం, 2 భార్య ఏదైనా నమ్మక ద్రోహం లేదా ఏదైనా మోసం చేయడం. ఈ రెండింటికి మాత్రమే విడాకుల్ని ఇచ్చేవారు. అయితే పూర్వకాలంలో ఈజిప్టు ప్రజలు పిల్లులను పవిత్ర జంతువులుగా భావించేవారు. పిల్లులను దేవుళ్ళు, దేవతలతో సమానంగా కొలిచేవారు. ఇది వీరి ఇంటికి అదృష్టాన్ని తెస్తుందని నమ్మేవారు. దాంతో ప్రతి కుటుంబంలో కూడా పిల్లిని పెంపుడు జంతువుగా పెంచుకునేవారు. ఒక పిల్లి చనిపోయిందంటే ఆ ఇంట్లో వాళ్ళు కూడా అతి త్వరలో చనిపోబోతున్నారు అని అక్కడి ప్రజలు బాగా నమ్మేవారట. అందుకోసమే పిల్లి చనిపోయిన వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కనుబొమ్మలను తీసేసేవారట. అంతేకాదు ఈజిప్షియన్లకు 1000కి పైగా దేవతలు, దేవుళ్ళు ఉన్నారట. ఎక్కువ మంది పురాతన ఈజిప్షియన్లు రైతులుగా ఉండేవారు. వీరు ఆరోగ్య సూత్రాలు పాటించేవారు. అలాగే వేషధారణకు ప్రాధాన్యత ఇచ్చేవారు. స్నానానికి జంతువుల కొవ్వు, శుద్ధముక్క నుంచి చేసిన పిండి సబ్బును ఉపయోగించేవారు. బ్రెడ్, బీరు వీళ్ళ ముఖ్య ఆహారం. ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఖర్జూర, అంజీరాలను వీరు ఆహారంగా తీసుకునేవారు. వీరు ఉపయోగించే క్యాలెండర్స్ చాలా డిఫరెంట్గా ఉండేవి. ఆస్ట్రోనామికల్ క్యాలెండర్, లూనార్ క్యాలెండర్, ఇక ఏ రోజుకు ఆ రోజు విషయాలు తెలుసుకునేలా రూపొందించుకున్న క్యాలెండర్స్ను వీరు వినియోగించేవారు. వీరు జంతువులకు కూడా ఎక్కువగా ప్రాముఖ్యం ఇచ్చేవారు. పశువులలో గొర్రెలు, మేకలు, పందులను పెంచేవారు. బాతులు, పావురాలు పెంచుకునేవారు. వీరు బరువులు మోసేందుకు గాడిదలను ఉపయోగించేవారు. గుర్రాలు, ఒంటెలను కూడా ఉపయోగించుకునేవారు. కుక్కలు, పిల్లులు, కోతులు పెంపుడు జంతువులుగా ఉండేవి. ఈజిప్టు పరిపాలించిన వారంతా అనారోగ్యాలతో బాధపడేవారు. ఎందుకంటే వీళ్ళు తీసుకునే ఆహారం కాస్త డిఫరెంట్గా ఉండేది. వీళ్ళు రోజు మాంసం, బీర్, వైన్, బ్రెడ్, తేనె తదితర పదార్థాలను ఆహారాలుగా తీసుకునేవారు. అందుకే ఎక్కువగా డయాబెటీస్ తదితర వ్యాధులతో బాధపడేవారు. ఈజిప్టుకు సంబంధించిన చాలా పెయింటింగ్లలో అక్కడి రాజులకు లేదా ప్రజలకు చాలా జుట్టు ఉండేది, కానీ అది విగ్. నిజానికి ఈజిప్షియన్లు ఎవరూ కూడా వాళ్ళ ఒంటి మీద జుట్టు ఉండటాన్ని ఇష్టపడరు. ఏ రోజుకు ఆ రోజు వాళ్ళ ఒంటి మీద మొలిచే జుట్టును కత్తిరించుకుంటారు, ఐబ్రోస్ని తప్ప. ఈ ఐబ్రోస్ని కూడా వాళ్ళు ఎంతో ప్రేమగా పెంచుకునే పిల్లి చనిపోయినప్పుడు తీసేస్తారట. వాళ్ళు పెట్టుకునే విగ్గుని గుర్రపు హెయిర్తో తయారు చేస్తారట. అయితే ఫారోస్ హెయిర్ చాలా భయంకరంగా ఉండటంతో ఆడవారైనా మగవారైనా ఒక కిరీటం లాంటి దాన్ని తలకు పెట్టుకునేవారు. పూర్వకాలం ఈజిప్టులో వ్యభిచారాన్ని ఒక దైవిక మరియు గౌరవప్రదమైన పనిగా చూసేవారు. అప్పట్లో వేశ్యలు ఎంతో గౌరవం, ఉన్నత స్థాయిని కలిగి ఉండేవారు. ఇప్పుడున్నట్లుగా కాకుండా అప్పట్లో వేశ్యలు స్వేచ్ఛగా బహిరంగంగా వారి పనులు చేసుకునేవారు. వారు వేశ్యలు అని మగవారు గుర్తించేందుకు ఎర్రటి లిప్స్టిక్ని, పచ్చబొట్లు వేయించుకోవడం వంటివి చేసేవారు. ఆ కాలంలో వేశ్యలకు ఎలాంటి శిక్షలు, ఆంక్షలు ఉండేవి కావు. దాంతో ఇతర ప్రదేశాల నుండి కూడా ఈజిప్టుకి ఈ వ్యభిచార వృత్తి చేసుకోవడానికి స్త్రీలు వచ్చేవారు. మిగిలిన వాటిలాగానే దీనిని కూడా ఒక వ్యాపారంగా చూసేవారు. ఇక ప్రస్తుతం ఎవరైనా వ్యభిచారం చేస్తూ దొరికితే వారికి 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది. అయితే ఈజిప్టు పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం పునర్జన్మ అనేది సంభవమే, కానీ దానికి మానవ శరీరం అనుకూలంగా ఉండాలంట. అలా ఉండి పునర్జన్మ సంభవం చేయడానికే మమ్మీలను అంత జాగ్రత్తగా భద్రపరుస్తారట. ఇక ఆ శవపేటికలు భూకంపాలు వచ్చినా కూడా భద్రంగా ఉండేలా రూపొందించేవారు. అయితే ఎవరిని పడితే వాళ్ళని మమ్మీలుగా తయారు చేసి పిరమిడ్లో పెట్టరు. కేవలం డబ్బులున్న వాళ్ళని లేదా ఏదైనా గొప్ప పని చేసిన వాళ్ళని మాత్రమే మమ్మీలుగా మారుస్తారు.
మమ్మీగా తయారు చేయడానికి ముందు మృతదేహానికి ఉన్న అంగాన్ని తొలగిస్తారు. తర్వాత శరీరం నుంచి పొట్ట, ఊపిరితిత్తులు, కాలేయం, పేగులను ఎడమవైపు నుంచి తొలగించేవారు. అలా విడదీసిన భాగాలన్నిటినీ ఇంకొక పెట్టెలో పెట్టి మమ్మీతో పాటే ఆ పిరమిడ్లో ఉంచుతారు. గుండెను మాత్రం అలానే ఉంచేవారు. మెదడును ఒక పద్ధతిలో ద్రవరూపంలో కరిగించి తర్వాత దానిని బయటకు తీసి ఖాళీ పుర్రెలో జిగురు కలిపిన బట్ట పీలికలతో నింపేవారు. శరీరం నుంచి చెమ్మను తొలగించడానికి ఒక రకమైన లవణ పదార్థాన్ని వినియోగించేవారు. మృతదేహంపై జిగురు లాంటి పదార్థాన్ని పూసేవారు. దానికి ఒక పెద్ద వస్త్రాన్ని చుట్టుకుంటూ పోయేవారు. ఆశ్చర్యకరమైన మరొక విశేషం ఏమిటంటే, ఒక మమ్మీపై చుట్టబడే ఈ వస్త్రాన్ని లేదా కట్లని ఒక బారుగా విస్తరిస్తే కేవలం ఆ వస్త్రం పొడవే 1.6 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అలా శరీరం గట్టిపడి ఆకారాన్ని పరిరక్షించేందుకు ఆ తర్వాత 15 రోజులు ఆరబెట్టేవారు. చివరకు వస్త్రాన్ని చుట్టేవారు. చుట్టేటప్పుడు అనేక తాయెత్తులను మృతదేహంపై ఉంచి ముఖం, భుజాలు, మిగతా శరీరంపై చివరిసారిగా వస్త్రాన్ని కప్పేవారు. ఇలా మృత కళేబరాన్ని పరిరక్షించే ప్రక్రియకు 70 రోజులు పట్టేది. మరణించిన సంపన్న ఈజిప్షియన్లను పెద్ద ఎత్తున విలాస వస్తువులతో పూడ్చిపెట్టేవారు. సమాధుల్లో మరణించిన వారి వస్తువులను కూడా ఉంచేవారు. వారు రోజూ ఉపయోగించే సామాగ్రి మొత్తం కూడా సమాధుల్లో ఉంచేవారు. షాకింగ్ విషయం ఏమిటంటే, ఒక వ్యక్తిని మమ్మీగా మార్చిన తర్వాత ఆ వ్యక్తిని మార్చిన సేవకులు కూడా మమ్మీలలాగా మారాల్సిందేనట. అంతేకాదు, ఈజిప్టులో చనిపోయిన చాలా పిల్లులను కూడా ఇలా మమ్మీలుగా మార్చారు. ఒక మొసలిని కూడా వీరు ఇలా మమ్మీలుగా మార్చారు. జంతువులపై వీరికి ఎంత ఎక్కువ ఆప్యాయత ఉండేదనే విషయం దీన్ని బట్టి తెలుస్తుంది. ప్రాచీన ఈజిప్షియన్లు మరణం తర్వాత కూడా మరొక జీవితం ఉంటుందని నమ్మేవారు కనుక వారి మృతదేహాలను కాల్చకుండా మమ్మీల రూపంలో జాగ్రత్తగా సమాధి చేసేవారు. అయితే నేరస్తులకు మాత్రం వారు చేసిన నేరాలకు గాను మరొక జీవితం ఉండకూడదు అనే ఉద్దేశంతో వారికి శిక్షగా వారి శవాల్ని కాల్చేసేవారు. అలాగే ఒక వ్యక్తి మరణించాక అతని పేరుని గాని అతని గురించి గాని ప్రజలు ఎంతకాలం వరకు మాట్లాడుకుంటే అంతకాలం వరకు కూడా వారు బ్రతికే ఉన్నట్లుగా నమ్మేవారు. ఈ కారణం వల్ల కూడా ఎవరైనా నేరస్తులు చనిపోతే వారికి సంబంధించిన పేర్లను, రికార్డులను ప్రతి ఒక్క దానిని తుడిచివేసేవారు. అంతేకాకుండా వారి గురించి మాట్లాడడం నిషేధించేవారు. ఇలా చేయడం అనేది నేరస్తులకు సంపూర్ణ మరణంగా వీరు భావించేవారు. అయితే ఈజిప్టులో రాజకుటుంబీకులు చనిపోతే వారి శరీరాలను మమ్మీలుగా మార్చే పద్ధతి అందరికీ తెలిసిందే. శరీరాలను భద్రపరిస్తే మరణించిన వారి ఆత్మలు శాంతిస్తాయని ఈజిప్షియన్ల నమ్మకం. దీనికి వీలుగా శవాలను భద్రపరచడం ఒక ఆనవాయితీగా వచ్చింది. ఈజిప్టు పిరమిడ్లను ప్రపంచంలో అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించారు. ఇవి ఈజిప్టు నాగరికతలకు ప్రతిబింబంగా ఉంటాయి. ఇవి ఈజిప్టు రాజుల సమాధులు. అయితే గిజా పిరమిడ్ ఈజిప్టులో ఎంతో ప్రత్యేకమైనది. ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందింది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ఈజిప్ట్. దీనిని క్రీస్తుపూర్వం 2550లో ఫారో రాజులు నిర్మించారు. దీని మధ్య భాగంలో చియోస్ సమాధి ఉంటుంది. దీని నిర్మాణానికి 1,00,000 మంది కూలీలు పనిచేశారు. ఈజిప్టులోని పిరమిడ్లను బానిసల చేత బలవంతంగా పనిచేయించి కట్టించారు అని చెబుతారు. కానీ అది నిజం కాదు. పొలాల్లో పని దొరకని అందరూ కూడా ఈ పిరమిడ్ల పనుల్లో పనిచేసేవారు. ఫలితంగా వీరికి ఆహారం, జీతం, అలాగే చనిపోయాక వీరి సమాధి కోసం కొంత చోటుని ఇచ్చేవారు. వీళ్ళకి 3 నెలలకు ఒకసారి షిఫ్ట్ మారుతూ ఉండేది. అయితే వీళ్లకు డబ్బులు ఎలా ఇచ్చేవారో తెలుసా? పిరమిడ్లను నిర్మించిన కార్మికులకు రోజుకు 4-5 లీటర్ల బీరు ఇచ్చేవారు. ఈజిప్టు రాజుల కాలంలో బీర్ను ఎక్కువగా తయారు చేసేవారు. అలాగే బీర్ను వీరు కరెన్సీ లాగా కూడా వినియోగించేవారు. ఈజిప్టును కింగ్ టుటన్ఖామున్ 1332-1323 బీసీ మధ్య పరిపాలించారు. అయితే ఈయన హిపోపోటమస్ అనే జంతువు దాడిలో చనిపోయినట్లు తెలుస్తుంది. ఈయన చనిపోయినప్పుడు శరీరంలో గుండె, ఛాతి భాగం లేదు. ఆ జంతువును వేటాడే క్రమంలో అది తిరగబడి దాడి చేయడంతో ఈయన చనిపోయాడు. కానీ ఈయన మరణానికి సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అతని సమాధిని ఓ పెద్ద గదిలో ఉంచారు. అయితే 1922లో ఆ గదిలోకి పురాతత్వ శాస్త్రవేత్తలు వెళ్లారు. లోపలికి వెళ్ళాక వాళ్లకు స్మారక చిహ్నం లాంటి ఓ పలకం లభించింది. దానిపై మూసి ఉన్న సమాధిని తెరిచిన వారికి తీవ్రమైన శిక్ష తప్పదు అని రాసి ఉంది. అది చూసి చాలామంది నవ్వారు. కానీ 1930 నాటికి ఆ సమాధి గదిలోకి వెళ్ళిన 22 మంది చనిపోయారు.
వారి కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు. అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ తెలియదు. సమాధి గోడలపై శవపేటికపై రాసిన విషం వల్లే వారు చనిపోయారని భావిస్తున్నారు. నిజంగానే విషం రాసి ఉందా అనేది తెలియదు. అయితే పురావస్తు శాస్త్రవేత్తలు పురాతన సమాధిలో లోహపు పూసలను కనుగొన్నారు. ఈ గంటలు ప్రత్యేకమైనవి. ఎందుకంటే ఈజిప్షియన్లు 2000 సంవత్సరాల తర్వాత మాత్రమే ఇనుమును కరిగించడం ప్రారంభించారు. కాబట్టి వారు మెటల్ పూసలను ఎలా పొందారు? దీనికి సమాధానం ఒక చిత్రలిపిలో దాగి ఉంది. దీనిని ఇనుము మరియు ఆకాశం నుండి రాలిపడిన లోహం అని అనుకోవచ్చు. ఆ పూసలు బహుశా ఉల్క పదార్థంతో తయారు చేయబడి ఉండొచ్చని అనుకుంటున్నారు. అంతేకాదు, అప్పట్లోనే డోర్ లాక్ చేయడానికి చెక్క తాళాలు కూడా ఈజిప్టులో కనుగొన్నారు. ప్రపంచంలోని మొట్టమొదటి పోలీస్ ఫోర్స్ మధ్య సామ్రాజ్యం 2050 1800 BC సమయంలో సృష్టించబడింది. ఇందులో అత్యంత నమ్మకమైన సైనికులు మరియు విదేశీ కిరాయి సైనికులు ఉండేవారు. కుక్కలు మరియు కోతులు ఈజిప్ట్ పోలీసులతో వెళ్ళేవి. అధికారులు దేవాలయాలు మరియు నగర భవనాలు, ఉన్నత తరగతి ప్రతినిధులు మరియు వారి ఇళ్లను నేరస్తుల నుండి రక్షించేవారు. వాళ్ళు ఇప్పటి పోలీసుల మాదిరిగానే ఉండేవారు. అయితే మీరు రాత్రివేళ ఆకాశంలో చూస్తే ఓరియన్ నెబ్యులా పక్కన 3 నక్షత్రాలు వరుసగా ఒకే రేఖపై ఉంటాయి. ఆ 3 నక్షత్రాలకు తిన్నగా భూమిపై ఈ 3 పిరమిడ్లను నిర్మించారనే వాదన ఉంది. దీనికి ఆధారాలు లేకపోయినా ఓరియన్ బెల్ట్కి పిరమిడ్లకు సంబంధం ఉందని చాలామంది నమ్ముతున్నారు. ఓరియన్ బెల్ట్లోని నక్షత్రాలకు ఓసిరిస్కి సంబంధం ఉందని చెబుతారు. ఓసిరిస్ అంటే ప్రాచీన ఈజిప్టుల దేవుడు. ఆయన చనిపోయిన వాళ్లకు తిరిగి జన్మ ఇస్తాడని నమ్ముతారు. ఈజిప్షియన్లకు పునర్జన్మపై నమ్మకాలు ఎక్కువ. అందువల్ల ఆ 3 నక్షత్రాలకు పిరమిడ్లకు లింకు ఉందా అనే డౌట్ ఉంది. పిరమిడ్లను చూస్తే కొండలలాగా ఉంటాయి. 4 వైపులా సమానంగా ఉన్న చతురస్రాకార రాళ్లను ఒకదానిపై ఒకటి నిలబెడుతూ పిరమిడ్లను నిర్మించారు. ఆ రాళ్ల మధ్య గ్యాప్ అన్నది లేదు. ఆ గ్యాప్ను సున్నపు రాళ్లతో పూడ్చారని కొందరు, అలా జరగలేదని మరికొందరు వాదిస్తున్నారు. ఇక ప్రతి పిరమిడ్ అన్ని వైపులా సమానంగా ఉంటుంది. 4500 ఏళ్ల కిందట వాటిని అంత పర్ఫెక్టుగా ఎలా నిర్మించారో తెలియదు. పైగా అంత పెద్ద రాళ్లను ఒకదానిపై ఒకటి నిర్మించేందుకు వాళ్ళు ఏ టెక్నాలజీ వాడారో తెలియదు. పిరమిడ్కి ఓ వైపు ఇసుకను మేటలా వేస్తూ ఆ ఇసుకపై దుంగలను దొర్లిస్తూ ఆ దుంగలపై రాళ్లను ఉంచి పైకి తీసుకెళ్లేవారనే అంచనా ఉంది. అయితే గిజా పిరమిడ్పై ఫోకస్ పెట్టిన పురాతత్వవేత్తలు 1993లో ఉపవాత్ 2 అనే చిన్న రోబోని పిరమిడ్ లోపలకు పంపారు. దక్షిణం వైపున ఓ చిన్న డోర్ ఉంది. దాన్ని దాటి ఆ రోబో లోపలకు వెళ్ళింది. అక్కడ ఖాళీ ప్రదేశం కనిపించింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ మరో డోర్ కనిపించింది. ఆ డోర్ సంగతి ఏంటి అన్నది తేలలేదు. దాంతో 2010లో మరింత అప్గ్రేడ్ చేసిన జేడీ అనే రోబోని లోపలకు పంపారు. అది లోపలున్న డోర్ దాటి వెళ్ళగా అక్కడ రాగి కడియాల లాంటివి కనిపించాయి. అలాగే రెడ్ కలర్ పెయింటింగ్స్ కనిపించాయి. అవి ఎందుకున్నాయో అర్థం కాలేదు. అంతేకాదు, ఆ చీకటి గదుల్లోకి మనుషులెవరూ వెళ్ళకపోయినా మొదటి రోబోకి రెండో రోబోకి మధ్య ఎవరో వెళ్ళినట్లుగా గోడలపై గీతలున్నాయి. అవి తాజాగా ఉన్నాయి. మరి లోపలికి ఎవరు వెళ్ళి ఉంటారో ఇప్పటికీ తెలియలేదు. ఇక 2016లో ఇన్ఫ్రారెడ్ థెర్మోగ్రాఫిక్ పరిశోధన జరిపారు. దాని ద్వారా గిజా పిరమిడ్ కింద వివరణకు అందని పెద్ద కన్నాలు ఉన్నాయని తెలిసింది. అలాగే పిరమిడ్ పైభాగంలో కూడా అలాంటిది ఉంది. కింద ఉన్న కన్నాలను గదులుగా అనుకోవచ్చు, లేదా భూమి లోపలి నుంచి వెళ్లేందుకు రహస్య సొరంగ మార్గాలు అనుకోవచ్చు. అయితే ప్రాచీన ప్రపంచ వింతల్లో ఒకటైన గిజా పిరమిడ్ కాలాన్ని చెప్పగలదు అనే వాదన ఉంది. దీని నిర్మాణం సూర్య గడియారంలాగా పనిచేస్తుందని అంటున్నారు. రాళ్లలోని గుర్తులపై ఈ పిరమిడ్ నీడ పడే విధానాన్ని బట్టి గంటల లెక్క తెలుస్తుందని పురాతత్వవేత్తలు చెబుతున్నారు. అలాగని దీని టైం కోసం మాత్రమే నిర్మించలేదని, ఉత్తరాయణం దక్షిణాయనం వంటివి తెలుసుకోవడానికి కూడా దీన్ని ఇలా నిర్మించారని చెబుతున్నారు. తద్వారా రోజులు, నెలలు, సంవత్సరాలను ఈజిప్షియన్లు లెక్కించేవారని అంటున్నారు. అయితే 1826లో ఒక ఈజిప్టు మమ్మీని పోలాండ్కు తీసుకెళ్లారు. ఆ శవపేటిక పైన పురుష మతబోధకుడని రాసి ఉంది. దాంతో ఆ మృతదేహం ఒక పురుషుడిది అని భావించారు. ఈ మమ్మీపై చేసిన అధ్యయనాల్లో కొత్త విషయాలను పరిశోధకులు కనుగొన్నారు. పురుషాంగం లేకపోవడం, వక్షోజాలు, పొడవాటి వెంట్రుకలు ఉండటంతో ఇది పురుష మతబోధకుడి శరీరం కాదని అనుమానించారు.
అయితే ఈ మధ్యనే దీనికి ఎక్స్రే, అత్యాధునిక కంప్యూటర్ పరీక్షలు చేసినప్పుడు అసలు నిజం తెలిసింది. అది 7 నెలల గర్భంతో ఉన్న ఒక మహిళ శవమని పరీక్షల్లో తేలింది. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత భద్రంగా సంరక్షించిన గర్భంతో ఉన్న మృతదేహంగా ఈ ఈజిప్టు మమ్మీ నిలిచింది. మమ్మీ గర్భంలోని పిండానికి చిన్న కాళ్ళు, చేతులు సైతం అభివృద్ధి చెందాయని కనుగొన్నారు. ఈ ఈజిప్టు మమ్మీ వయసు 20 నుంచి 30 ఏళ్ళు ఉండొచ్చని పరిశోధకులు తెలిపారు. గర్భంలోని పిండానికి సుమారు 7 నెలలు ఉంటుందని నిర్ధారించారు. అయితే ఇప్పటి వరకు ఈ మమ్మీని పూర్తిగా బయటకు తీయలేదు. కానీ దీని భుజాల వరకు ఉంగరాల జుట్టు ఉన్నట్లు స్కానింగ్లో తెలిసింది. ప్రస్తుతం ఈమె ఎందుకు చనిపోయిందో తెలుసుకునే ప్రయత్నాల్లో శాస్త్రవేత్తలు ఉన్నారు. అయితే ఈ మధ్యనే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన బీర్ ఫ్యాక్టరీని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈజిప్టు రాజధాని కైరో నగరానికి దక్షిణాన 450 కిలోమీటర్ల దూరంలో నైలు నదికి పశ్చిమాన ఉత్తర అబిడోస్ వద్ద శ్మశానం ప్రాంతంలో ఈ బీర్ ఫ్యాక్టరీ బయటపడింది. ఇందులో 8 యూనిట్లు ఉన్నాయి. 20 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పున్న ఒక్కో యూనిట్లో దాదాపు 40 కుండలు ఉన్నాయి. ఈ కుండల్లో బీర్ తయారీకి ఉపయోగించే పదార్థాలను వేసి వేడి చేసేవారని భావిస్తున్నారు. కనీసం 5000 ఏళ్ల కిందట కింగ్ నార్మన్ అనే చక్రవర్తి హయాంలో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగి ఉంటుందని పురావస్తు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఒకేసారి 22,400 లీటర్ల బీర్ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ఫ్యాక్టరీకి ఉందట. కుండల్లో చిరుధాన్యాలు, నీరు పోసి బీరు ఉత్పత్తి చేసినట్టు ఆధారాలు కూడా ఉన్నాయి. వ్యవసాయ విప్లవం ఫలితమే బీర్ ఉత్పత్తి అని చరిత్రకారులు భావిస్తుంటారు. అడవుల్లో లభించిన ధాన్యాలను సేకరించి కిన్వా ప్రక్రియ ద్వారా బీర్ తయారు చేసేవారట. ఈజిప్షియన్లు బీర్ను అమితంగా ఇష్టపడతారు. పురాతన ఈజిప్షియన్ల జీవితంలో బీరు ఓ అంతర్భాగంగా ఉండేదని, దానిని ఓ ఆహారంగా వారు పరిగణించేవారని బలమైన నమ్మకం. పిరమిడ్ల నిర్మాణంలోని కార్మికులకు బీర్ను ఇచ్చేవారు. ప్రతి వ్యక్తికి రోజుకు 10 పింట్లకు పైగా రేషన్ అందజేసేవారు. అయితే బీర్లను మగ్గులతో కాకుండా స్ట్రాల సాయంతో తాగేవారు. పురావస్తు తవ్వకాల్లో 4500 ఏళ్ల కిందటి సూర్య దేవాలయం బయటపడింది. కైరోకు సమీపంలో ఉండే అబుసర్ రీజియన్లో బయటపడిన ఈ ఆలయం ఈజిప్టులోని అత్యంత 4 పురాతన సూర్య దేవాలయాల్లో ఒకటట. ఈ ఆలయాన్ని బహుశా 2465 బీసీ నుంచి 2323 బీసీ వరకు పాలించిన 5వ రాజవంశానికి చెందిన నియుసెర్రా రాజు నిర్మించి ఉంటారని పురావస్తు నిపుణులు భావిస్తున్నారు. పురాతన ఈజిప్షియన్ల పురాణాల ప్రకారం వాళ్ళ ముఖ్యమైన సౌరదేవత రాని ఆరాధించారు. సూర్యుడు వారికి కాంతి, శక్తికి మూలం. ముఖ్యంగా ఈజిప్షియన్ రాజుల పోషక దేవత. ఈ దేవతను గద్దతల ఉన్న వ్యక్తిగా చిత్రీకరించారు. ఈజిప్టులో మొదటి సూర్య దేవాలయం 19వ శతాబ్దంలో కనుగొన్నారు. నియుసెర్రా రాజు సూర్య దేవాలయంతో పాటు 6 పిరమిడ్లను కూడా నిర్మించాడు. అయితే స్ఫింక్స్ ఓ జంతువులాగానో పక్షిలాగానో ఉంటే ఎవరికీ ఆశ్చర్యం కలిగేది కాదు. కానీ మనిషి తల, సింహం శరీరం, తోక, గద్ద రెక్కలు దీనికి ఉన్నాయి. గ్రీకు పురాణాల ప్రకారం గ్రీస్లోని థేబ్స్ పట్టణాన్ని శిక్షించేందుకు దేవుళ్ళు స్ఫింక్స్ని పంపించారు. అలా ఇది వచ్చిందని అంటారు. అసలు స్ఫింక్స్ అంటే గ్రీకు భాషలో బంధించేది, పిండేసేది అనే అర్థం వస్తుంది. ఈజిప్టులో పెద్దదైన గిజా పిరమిడ్ పక్కన ఇది ఉంటుంది. దీని ఎత్తు 65.6 అడుగులు, పొడవు 240 అడుగులు. స్థానికంగా లభించే భారీ సున్నపు రాయినే ఈ విగ్రహ రూపంలో చెక్కారు. ఇది సూర్యుని చూస్తున్నట్లు ఉంటుంది. అసలు స్ఫింక్స్ ఎప్పటిది అని లెక్కలు వేయగా 8000 ఏళ్ల నాటిదిగా అంచనాకి వచ్చింది. అదే నిజం అనుకుంటే ఈజిప్టు చరిత్ర అంత పురాతనమైనదా అనే ప్రశ్న వస్తుంది. గిజా పిరమిడ్ వయసు 4500గా చెబుతున్నారు. మరి స్ఫింక్స్ని అంతకంటే ముందే నిర్మించారా అన్నది తేలలేదు. ఆకాశంలోని సింహరాశి నుంచి స్ఫింక్స్ భూమిపై దిగిందని, క్రీస్తు పూర్వం 10,000 ఏళ్ల నాడు ఇది జరిగిందని కొందరు అంటుంటారు. ఇలాంటి జీవులు భూమికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయనే వాదన కూడా ఉంది. అసలు ఇది ఎవరు, ఎందుకు నిర్మించారో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. ఏది ఏమైతేనేం ఈజిప్టుకు వెళ్ళిన వారికి ఈ విగ్రహం విచిత్రమైన అనుభూతిని మిగుల్చుతుంది. ఒక్కసారిగా ఈ భూమి మీద కాకుండా మరో గ్రహంపై ఉన్నామా, టైం ట్రావెల్ చేసి గతంలోకి వెళ్ళామా అనే ఫీల్ కలిగిస్తుంది. అందుకే పిరమిడ్లతో పాటు ఇది కూడా పర్యాటకుల్ని బాగా ఆకర్షిస్తోంది.
సుమారు 14 ఏళ్ల వయసులో చనిపోయి ఉంటాడని భావిస్తున్న బాలుడికి సంబంధించిన మమ్మీని 100 ఏళ్ల కిందట పురావస్తు శాఖ అధికారులు గుర్తించి దానిని పూర్తిగా పరిశీలించకుండా సాధారణ మమ్మీలానే భావించి కైరోలోని ఓ మ్యూజియంలో భద్రపరిచారు. 100 ఏళ్ల పాటు అక్కడే ఉండిపోయిన ఆ మమ్మీకి ఈ మధ్యనే పరిశోధక బృందం సిటీ స్కాన్ చేసింది. అయితే అప్పటి వరకు మూలన పడేసిన ఆ మమ్మీలో కోట్లాది రూపాయల విలువ చేసే బంగారం ఉండటం చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు. బంగారంతో పాటు ఎన్నో రహస్యాలు ఈ సిటీ స్కాన్తో వెలుగులోకి వచ్చాయి. ఆ మమ్మీ గుండె, నాలుక, చేతులు సహా మరికొన్ని శరీర భాగాల స్థానంలో బంగారంతో చేసిన అవయవాలు ఉన్నాయి. తాయెత్తు లాంటి 49 వస్తువులు గుర్తించగా వాటిలో చాలా మటుకు బంగారంతో చేసినవే. అందుకే దీనిని గోల్డెన్ బాయ్గా పిలుస్తున్నారు. నాలుక ఉండాల్సిన చోట బంగారు నాలుక, గుండె స్థానంలో బంగారంతో చేసిన వస్తువు, పురుషాంగం వద్ద కూడా మరో నగ ఉంది. అంతేకాదు పురావస్తు శాస్త్రవేత్తలకు కొన్ని రకాల అస్థిపంజరాలు దొరికాయి. అయితే ఓ అస్థిపంజరంలో బంగారు నాలుకను చూసి ఆశ్చర్యపోయారు. సుమారు 2000 ఏళ్ల కిందట ఖననం చేసిన మమ్మీలో బంగారు నాలుక ఉండటానికి ప్రత్యేక కారణం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. అప్పట్లో మరణం తర్వాత కూడా జీవితం ఉంటుందని, చనిపోయిన వ్యక్తులు దేవుడి వద్దకు వెళ్తారని నమ్మేవారు. అక్కడ దేవుళ్లతో మాట్లాడేందుకు నోరు, మాట పవిత్రంగా ఉండాలనే ఉద్దేశంతో మమ్మీ నోట్లో బంగారు నాలుక అమర్చేవారని పరిశోధకులు అంటున్నారు. అప్పటి ఈజిప్షియన్లు భూమి అడుగున ఉండే ప్రపంచానికి ఓసిరిస్ అనే దేవుడు ఉంటాడని భావించేవారని, అతనితో మాట్లాడేందుకు మమ్మీలకు బంగారు నాలుక అమర్చేవారట. టాపోసిరిస్ మ్యాగ్నాలో ఓసిరిస్, అతని భార్య ఐసిస్లకు అప్పట్లో ప్రత్యేకంగా ఆలయాలు కూడా నిర్మించారు. వాటికి సమీపంలో జరిపిన తవ్వకాల్లోనే ఈ మమ్మీలు బయటపడ్డాయి. అయితే ఈ మధ్యనే ఈజిప్టు రాణి క్వీన్ మెరెట్నిత్ సమాధిని కనుగొన్నారు. దాదాపుగా 5000 ఏళ్ల నాటి ఈమె సమాధిలో ఆనాటి సీల్డ్ వైన్ సీసాలను కనుగొన్నారు. ఈమెను ఈజిప్టును పాలించిన మొదటి మహిళా ఫారో అని నమ్ముతారు. సమాధిలో చాలా సేంద్రియ అవశేషాలు, ద్రాక్ష విత్తనాలు, స్ఫటికాలను కనుగొన్నామని, ప్రస్తుతం వాటిని శాస్త్రీయంగా విశ్లేషిస్తున్నామని పరిశోధకులు చెప్పారు. సమాధి కాంప్లెక్స్ మధ్యలో రాణి సమాధి ఉంటే దాని చుట్టూ సభికులు, సేవకుల ద్వితీయ సమాధులు కూడా ఉన్నాయి. ఈ పురాతన వైన్ జాడీల్లో ఇప్పటికీ కొన్ని సీల్డ్ చేయబడి ఉన్నాయి. నిజానికి మెరెట్నిత్ రాణికి సంబంధించి చాలా విషయాలు మిస్టరీగా ఉన్నాయి. ఈజిప్టులో మొదటి రాజ శ్మశాన వాటిక కలిగిన ఏకైక మహిళ ఈమె. ఇది ఫ్రెండ్స్, పురాతన ఈజిప్టుకు సంబంధించిన కొన్ని విషయాలు. ఈజిప్షియన్ల గురించి మీరేమంటారో కింద కామెంట్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.